నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. విజయవాడలోని రమేష్ మేకప్ అకాడమీ అండ్ స్టూడియోలో ఉన్నాం. ఇవాళ 23rd డే రన్ అవుతుంది. చాలామంది ఇక్కడ నెయిల్ ఆర్ట్ సంబంధించి అంటే 5 days మాస్టర్ క్లాస్ ఉంటుంది. ఇవాళ రేపు నెయిల్ ఆర్ట్కి చాలా డిమాండ్ ఉందని చెప్తూ ఉన్నారు. ఇవాళ జరగబోయే సెషన్ కూడా అదే. నెయిల్ ఆర్ట్కి సంబంధించి మనీ ఎర్నింగ్ సోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, క్లాస్ని ఏ విధంగా నేర్పిస్తూ ఉన్నారు, అండ్ నెయిల్ ఆర్ట్లో ప్రొటెక్షన్, స్కిన్ ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది, నెయిల్ ప్రొటెక్షన్ ఏ విధంగా ఉంటుంది, కలర్ చాయిస్ ఎలా చూస్ చేసుకుంటూ ఉంటారు అన్న దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి లోపలికి వెళ్ళి మనం కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. నాతో పాటు మీరు వచ్చేయండి. సో నేను ఇంట్రోలో చెప్పిన విధంగానే రమేష్ మేకప్ అకాడమీ వాళ్ళ 23rd డే స్టార్ట్ అయిందనమాట. చాలామంది ఇక్కడ నెయిల్ ఆర్ట్కి సంబంధించిన కోర్స్ నేర్చుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ మనతో పాటు ఇవాళ వీణా ఉంది. సో 23 days ఎక్స్పీరియన్స్ తనకి ఏ విధంగా అనిపించింది, అండ్ నెయిల్ ఆర్ట్కి సంబంధించి స్పెషల్గా మేకప్ అకాడమీ అనగానే చాలామంది మేకప్ మాత్రమే నేర్పిస్తూ ఉంటారు అనుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ నెయిల్ ఆర్ట్, శారీ డ్రేపింగ్, ఫ్లవర్ మేకింగ్ అండ్ దాంతో పాటు మేకప్ అనమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అండ్ ఈ కోర్స్ ఏ విధంగా అనిపించిందో తన ఎక్స్పీరియన్స్ త్రూ విందాం. హలో వీణా, ఏ విధంగా అనిపించింది 23 days ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎక్స్పెక్ట్ చెయ్యము ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని. సార్ మార్నింగ్ సెక్షన్లో ఫస్ట్ హెయిర్స్ నేర్పించారంటే ఈవినింగ్ సెక్షన్ మొత్తం ప్రాక్టీస్లోనే ఉంటుంది అనమాట. ఒక 4 hours నేర్పిస్తే 6 hours ప్రాక్టీస్లో వెళ్ళిపోతుంది. మనకి నీట్గా ఫినిషింగ్ సార్ వచ్చి ఒక్కొక్కరి దగ్గర ఫినిషింగ్ ఇలా చేయండి అలా చేయండి అని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఇస్తారు సార్. ఓకే, సో ఇవాళ మీకు వచ్చేసి ఎస్పెషల్లీ నెయిల్కి సంబంధించి జరుగుతుంది నెయిల్ ఆర్ట్. నెయిల్ ఆర్ట్ అనగానే 1 day మనం నేర్చుకొని చేసేయచ్చా? అంతే ఈజీగా ఉంటుందా? ఏ విధంగా నేర్పించారు మీకు? మనము ఒకటి ఇంట్రడ్యూస్ చేసినామంటే అది చాలా నీట్. అందరు ఇప్పుడు బ్రైడ్స్ ఎలా ఇష్టపడుతున్నారంటే మ్యారేజ్కి పర్ఫెక్ట్గా ఉండాలి, పైనుంచి కింద వరకు నెయిల్స్ కావాలి అన్నీ. ఇప్పుడు మామూలు నెయిల్ పాలిష్ వేసుకుంటే ఏమవుతుందంటే 1-2 ఈవెంట్స్కి వెళ్ళిపోతుంది. కానీ మ్యారేజ్ అన్నాక హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, ఎన్ని ఫంక్షన్స్లో ఉంటాయి, 5-6 days సంబంధించి ఈవెంట్స్ ఉంటుంది. కాబట్టి ఊరికి వెయ్యాలి తీయాలన్నా హడావిడిలో కష్టంగానే ఉంటుంది. ఈ నెయిల్ ఆర్ట్ వచ్చిన తర్వాత చాలా మందికి చాలా టైం సేవ్ అయింది. దానికి తగ్గట్టు డ్రెస్సెస్కి, శారీస్కి సంబంధించిన కలర్ కాంబినేషన్తో కూడా నెయిల్ ఆర్ట్ డిజైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మాకు నేర్పిస్తుంది ఏంటంటే 1 day మా క్లాస్లో జెల్ ఎక్స్టెన్షన్స్, జెల్ పాలిష్. జెల్ అంటే ఏంటంటే అది ఒక 3 weeks వరకు ఉంటుంది. అసలు మనం నార్మల్ లిక్విడ్తో కూడా వాష్ చేయలేము అనమాట. ఓకే, మన గోర్ పెరిగినప్పుడు మాత్రమే అది తెలుస్తుంది, ఓ ఇది నెయిల్ పాలిష్ వేయించుకోవాలి అని. ఓకే, సో దానికి కూడా మనం ఆ క్లయింట్ అనేవారు మన దగ్గరికి రావాలి. ఓకే, దాన్ని మళ్ళీ ఫిల్లింగ్ చేపియాలన్నా రిమూవ్ చేపియాలన్నా కూడా వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వాల్సిందే. ఓకే, ఒక 3 weeks వరకు అది ఉంటుంది అనమాట. ఓకే, ఒకసారి ప్రాక్టికల్గా చూద్దామా దాన్ని? ఎస్ మ్యామ్. మనం ఇప్పుడు మీ నెయిల్స్ ఎక్స్ట్రా ఉండేదంతా ఈక్వల్గా చేసుకోండి. ఓకే, ఎంత టైం పడుతుంది చేయడానికి? యాక్చువల్గా అయితే 45 minutes. 45 minutes పడుతుంది. ఓకే, వాళ్ళ నెయిల్ పట్టి మనం చేసేస్తాం. ఓకే, ఇప్పుడు కొంతమంది హెల్తీగా ఉంటాయి, మీ నెయిల్స్ కొంచెం హెల్తీగా ఉంటాయి, సో మీకు ఎక్కువ టైం పట్టదు బఫరింగ్ అయినా ఏదైనా. ఓకే, అదే కొంచెం అన్హెల్తీగా ఉన్నాయంటే వాళ్ళ నెయిల్ ఇట్లా చేస్తున్నప్పుడు ఊడిపోతూ ఉంటుంది. అచ్చా, ఓకే. నెయిల్ ఆర్ట్కి ఈ మధ్యకాలంలో చాలా డిమాండ్ పెరిగింది. బయట రెగ్యులర్గా మేము చూస్తూ ఉన్నాము. చాలామంది ఈవెంట్స్కి కావచ్చు, ఫంక్షన్స్కి కావచ్చు, లేదు అంటే ఏదైతే షోస్కి పార్టిసిపేట్ చేసే యాంకర్స్ సహా చాలా ఎక్కువ డిమాండ్ పెరిగింది దీనికి. అంటే ఏ విధంగా చార్జ్ చేస్తారు వీణా? అంటే ఒక నెయిల్ ఆర్ట్ మాత్రమే చూస్ చేసుకునే వాళ్ళకంటే మేకప్ ఆల్రెడీ మేము పర్ఫెక్ట్ అయి ఉన్నాము, ఇక్కడ ఎలాగో మాస్టర్ క్లాస్ జరగబోతుంది, May 3rd నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది, కాబట్టి వాళ్ళకి అవగాహన రావాలి అనుకున్నా, అసలు నెయిల్ ఆర్ట్కి సంబంధించి మాకు కొంచెం కూడా అవగాహన లేదనుకున్న వాళ్ళకి ఇక్కడ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుంది, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి? అసలు ఎర్నింగ్స్ అయితే మనం 800 నుంచి ఎర్న్ చేసుకోవచ్చు మేడం. ఓకే, స్టార్టింగ్ అయితే 800 rupees స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మేడం నీట్గా ఎట్లా చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మీ హ్యాండ్ని ఫస్ట్ బఫరింగ్ చేసి తర్వాత క్యూటికల్ పుష్ చేసి అలా చేస్తాము. అలాగ నీట్గా చేసినప్పుడు డెడ్ స్కిన్ అనేది
నీట్గా వెళ్ళిపోతుంది. సో అప్పుడు మన స్కిన్ హెల్తీగా క్లియర్గా అవుతుంది. దాని మీద నెయిల్ పాలిష్ వేస్తే ఏమవుతుందంటే లాంగ్ లాస్ట్ ఉంటుంది. ఓకే. నార్మల్ నెయిల్ పాలిష్ ఏం చేస్తామంటే జస్ట్ వేసేసుకొని అది వేసేసుకుంటాం కాబట్టి దాని మీద డెడ్ స్కిన్తో పాటు నెయిల్ పాలిష్ అనేది వచ్చేస్తుంది. ఎస్. సో ఇప్పుడు మనం దీని మీద ఏం చేస్తామంటే మొత్తం బఫరింగ్ చేసి క్యూటికల్స్ నెయిల్ ఎట్లా హెల్తీగా ప్రిపేర్ చేసిన తర్వాతే మీరు జెల్ కావచ్చు, నెయిల్ పాలిష్ కావచ్చు, నెయిల్ ఆర్ట్ కావచ్చు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ నెయిల్ ప్రిపరేషన్ జరుగుతుంది. నెయిల్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఇక్కడ మీకు నేర్పిస్తుంటారు. 5 days లో నేర్పించడం జరుగుతుంది. 5 days క్లాస్ లో ఇంకా దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మాకు నేర్పించింది జెల్ పాలిష్, అలాగనే అక్రాలిక్ ఉంటుంది, పాలీజెల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెస్ ఆన్ నెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాంటివి కూడా నేర్పిస్తారు అనమాట. ఓకే. ప్రెస్ ఆన్ నెయిల్స్ మామూలుగా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు అనుకున్న ఉమెన్స్ అందరూ ఇంట్లోనే ఆన్లైన్లో ప్రమోట్ చేసుకుంటూ ప్రెస్ ఆన్ నెయిల్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇట్లా బయట ఎవరైతే బయటికి రాలేరో ఒకవేళ కోర్స్ నేర్చుకుంటే ఇంట్లో నుంచి కూడా బిజినెస్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటారంటే ఎలా ఇంట్లో నుంచి అంటే ఆన్లైన్ త్రూనా? ఆన్లైన్ త్రూ ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు చేసే డిజైన్స్ అప్లోడ్ చేసుకొని మనకి కస్టమర్ నుంచి ఆర్డర్స్ తీసుకొని జస్ట్ మనకి ఏం కావాలంటే కొన్ని వాళ్ళ మెజర్మెంట్స్ అనమాట, హ్యాండ్ ప్రింట్ ఒక కాయిన్ పెట్టి హ్యాండ్ ప్రింట్తో పంపించినారంటే మనం తయారు చేసి దాన్ని నీట్గా మళ్ళీ వాళ్ళకి ఏ డిజైన్ కావాలో వేసి వాళ్ళకి పంపించవచ్చు. ఓకే. వాళ్ళకి కావాల్సిన డిజైన్ అండ్ దాంతో పాటు నెయిల్ యొక్క మెజర్మెంట్ కావాలి. అకాడమీ అనేది చాలా పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. మేకప్ తో పాటు ఇక్కడ చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఏ కేటగిరీకి ఆ కేటగిరీ క్యాండిడేట్స్ కూడా వచ్చి ఇక్కడ నేర్పించడం జరుగుతుందని మేము చెప్తున్నాం. సారీ డ్రేపింగ్ కి స్పెషల్ క్లాసెస్ ఉంటాయని, మేకప్ కి స్పెషల్ క్లాసెస్ ఉంటాయని, హెయిర్ కి స్పెషల్ క్లాసెస్ ఉంటాయని, నెయిల్ ఆర్ట్ కి సంబంధించి కూడా నేను కూడా లైవ్ లో చాలా సార్లు చూసాను. మీకు ఒకళ్ళు వచ్చి క్లాస్ తీసుకోవడం, దానిపైన మీకు స్క్రీన్ పైన చూపించడం, ఇవన్నీ కూడా నేను వింటూ ఉన్నాను. సో అంటే మీరు ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తారు? అంటే బిజినెస్ పరంగా టర్న్ చేసుకోవాలనుకుంటే నెయిల్ ఆర్ట్ది ఎలా తీసుకెళ్ళాలి మార్కెట్లోకి? బేసిక్ నుంచి మనకి నీట్గా టెక్నికల్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎలా ఆన్లైన్లో మీరు ఎలా ప్రమోట్ చేసుకోవాలి, ఒక కస్టమర్ని మీ దగ్గరికి ఎలా తెప్పించుకోవాలి కూడా. ఇప్పుడు సర్కిల్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని సర్కిల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అన్నీ కూడా నేర్పిస్తారు. మీకు ఎందుకు అనిపించింది వినాగర్ నేర్చుకోవాలి, ఇందులో రాణించాలి అని మీకు ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అసలు? మా అత్తయ్య గారు, మా సిస్టర్ ఇల్లా ఇద్దరు ఇదే ఫీల్డ్లో ఉన్నారు, మేకప్ ఆర్టిస్టులు. ఇద్దరు మేకప్ ఆర్టిస్టులు. మా అత్తయ్య బ్యూటిషియన్ కూడా. ఓకే. సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యారు కూడా, నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. ఏం చదువుకున్నారు యాక్చువల్లీ? నేను యాక్చువల్గా బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే. ఇప్పుడు అందరికి తెలుసు జాబ్స్ ఎలా రెసిషన్ నడుస్తుంది, శాలరీస్ కూడా తక్కువగా ఉన్నాయి అది అని. సో అది దానికన్నా ఇది చాలా మేలు అన్నమాట. ఒక్క మేకప్కి మనం నియర్లీ వాళ్ళకి ఇచ్చే బేసిక్ శాలరీ బేసిక్ కన్నా ఎక్కువనే ఎర్న్ చేయొచ్చు. అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంప్లాయీస్కి ఇచ్చే బేసిక్ కన్నా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు మంత్ మొత్తానికి మనం చూసుకుంటే. ఒక 2-3 ఈవెంట్స్ అటెంప్ట్ చేస్తే చాలా అంటారా? సో అదే ఫోకస్డ్గా వెళ్ళిపోవాలనుకుంటారా మీరు కూడా? ఓకే. ఇంట్లో మీ అత్తయ్య గారు అండ్ మీ ఆడపడుచు ఇద్దరు కూడా బ్యూటిషియన్స్ అండ్ దాంతోపాటు మేకప్ ఆర్టిస్టులు కూడా. మార్కెటింగ్ ఏ విధంగా ఉందండి? మీకు బాగా తెలుసు కాబట్టి ఎవరైతే ఆడపిల్లలు బీటెక్ కంప్లీట్ చేసి డిగ్రీలు కంప్లీట్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ చాలామంది అలానే ఉండిపోతూ ఉన్నారు. ఇది కనుక కెరియర్గా చూస్ చేసుకుంటే మంచి కెరియర్ ఉండే అవకాశం ఉంటుందంటారా? ఉంటుంది మ్యామ్. ఇప్పుడు అందరికీ ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువ తెలుస్తుంది బ్యూటిషియన్ గురించి, మేకప్ గురించి. ఇప్పుడు ప్రతి చిన్న దానికి కూడా ఈవెన్ ఫంక్షన్ కావచ్చు, లేదు అంటే ఏ ఫంక్షన్ కైనా సరే మేకప్ ఆర్టిస్ట్ మ్యాండేటరీ. అది కాక ఏమి మేకప్ లేకపోయినా శారీ డ్రేపింగ్ అన్న అడుగుతారు. ఆ శారీ డ్రేపింగ్కి మనం 500 తీసుకోవచ్చు ఈజీగా, తక్కువలో కాకుండా. సో ఈ విధంగా చూసుకున్న శారీ డ్రేపింగ్ అవ్వచ్చు, ఫ్లవర్ మేకింగ్ అవ్వచ్చు, ఇది కూడా చాలా డిమాండ్ పెరిగిపోయింది. వాటికి కూడా ఆర్టిఫిషియల్గా ఎవరైతే ఫ్లవర్ మేకింగ్ చేసి పెడుతూ ఉంటారో దానికి కూడా చాలా డిమాండ్ ఉంది బయట. ఓకే. సో మనీ ఎర్నింగ్ సోర్సెస్ అయితే మార్కెట్లో బీభత్సంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇది కనుక కోర్స్ నేర్చుకుంటే. అలా మనం రమేష్ మేకప్ అకాడమీకి వచ్చరికి శారీ డ్రేపింగ్ ఉంది, ఇక్కడ నెయిల్ ఆర్ట్ ఉంది, మేకప్ ఉంది, హెయిర్ స్టైలింగ్ ఉంది, ఫ్లవర్ మేకింగ్ కూడా. సో వీటన్ ఒకే అకాడమీలో ఇన్ని సోర్సెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి రమేష్ మేకప్ అకాడమీని ఎంచుకోవడం జరిగింది. ఓకే. మీరు అప్రోచ్ అయినప్పుడు ఏ విధంగా అప్రోచ్ అయ్యారు ఇక్కడికి? అంటే మీరు అనుకున్నట్టుగానే అనిపించిందా?
ఎస్ మ్యామ్, నేను ఆన్లైన్లో సార్ది హైదరాబాద్లో ఉన్నప్పటి నుంచే చూస్తున్నాను అనమాట. ఏమైందంటే హైదరాబాద్ ఇక్కడ హస్బెండ్ వదిలేసి అక్కడికి వెళ్ళడం అంటే కొంచెం ప్రాబ్లం అని వెళ్దాం అని ఫైనల్గా ఒక రోజు మా అత్తయ్య కాల్ చేసి చూసావా విజయవాడలో పెట్టారు అని కాల్ వచ్చింది. మీ అత్తయ్య కాల్ చేశారు. ఇంకా అవునతే పెట్టినారు వెళ్ళాలి అని చెప్పి నేను కూడా డిసైడ్ అయ్యాను. ముందు రోజే అనుకున్నాను రావాలి అని. ఇంకా అత్తయ్య కూడా ఒక్కసారి కాల్ చేసేదానికి కన్ఫర్మేషన్ వచ్చేసారు. సార్ అప్పుడు ప్రజెంట్ ఇక్కడే ఉన్నారు. రమేష్ గారు ఇక్కడే ఉన్నారు. సో ఇంకా అప్రోచ్ అవ్వడం జరిగింది, వెంటనే జాయిన్ అయిపోయారా? ఎస్ మ్యామ్, ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోయాను. అట్లా బయటికి వెళ్ళాను, ఒకసారి మాట్లాడేసాను, వచ్చేసి ఫీజు కట్టేసాను. ఓకే, మీరు చెప్పినట్టుగానే శారీ డ్రైపింగ్ అయితే తక్కువ 500, నెయిల్ ఆర్ట్ అయితే 800 రూపీస్ ఛార్జ్ చేస్తారని చెప్తున్నారు. మంచి బిజినెస్ అండి. చాలా మంది ఆడపిల్లలు డిగ్రీలు బీటెక్లు చేసి చాలా మంది హౌస్ వైఫ్స్గా కూడా ఉండిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ త్రూ కూడా మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు అనే అవకాశం ఉందని చాలా మందికి తెలియదు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో కనుక చూస్తే ఎస్పెషల్లీ నెయిల్ ఆర్ట్కి సంబంధించి నేర్చుకోవాలనుకున్న May 3rd నుంచి 7th వరకు మాస్టర్ క్లాస్ జరగబోతుంది. డీటెయిల్స్ కోసం మీరు కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. రమేష్ మేకప్ అకాడమీ టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. ఆన్లైన్ నుంచి కూడా మనం బిజినెస్ని అంటే ఎర్నింగ్ సోర్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. మీరు కనుక అకాడమీకి వస్తే ఖచ్చితంగా డీటెయిల్స్ అందిస్తారు. విజయవాడ బ్యాచ్ అయితే May 3rd నుంచి 7th ఓన్లీ మాస్టర్ క్లాస్ నెయిల్ ఆర్ట్కి జరగబోతుంది. డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ కాంటాక్ట్ని సంప్రదించండి. ఇప్పుడు జెల్ క్లెన్సర్ యూజ్ చేస్తున్నాం మేడం. ఇప్పుడు మేము మీకు బఫరింగ్ అంతా చేసాం కదా, ఇక్కడ డస్ట్ ఏమన్నా ఉన్నా క్లియర్ అవ్వడానికి ఇప్పుడు మనం ఏం రిమూవ్ చేసామంటే డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ చేస్తాం. సో అదంతా క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట జెల్ క్లెన్సర్. మళ్ళీ మేము జస్ట్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం అంతే. ఓకే, హెల్తీగా. ఓకే, ఒక నెయిల్ని హెల్తీగా ప్రిపేర్ చేయాలంటే ఇంత కష్టం అనేది అర్థమవుతుంది. అంత ఈజీ కాదు నెయిల్ ఆర్ట్ అని. ఇంత తక్కువ టైంలో నేర్చుకున్నారంటే అసలు చిన్న విషయం కాదు. ఎంత ఫోకస్డ్గా ఉన్నారు, ఎంత బాగా నేర్పిస్తున్నారు అనేది అర్థమవుతుందండి. ఇప్పుడు మనం డిహైడ్రేటెడ్ యూజ్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం అంతా క్లీన్ చేసాము. సో ప్రతి చోట మనకి మాయిశ్చర్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మనం ఇంత చేసినా కూడా మాయిశ్చర్ వస్తుంది. అది ఉంటే ఏమవుతుందంటే మనం వేసేది ఉండదు అన్నమాట. ఓకే, నెయిల్ మీద. ఓకే, సో పాలిష్ ఏదైతే ఉంటుందో అది ఉండదు, స్టిక్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు డిహైడ్రేట్ యూజ్ చేస్తే మనకి మాయిశ్చర్ ఫామ్ అవ్వదు. ఓకే, మన మేకప్ లో కూడా స్వెట్ అనేది రాకుండా ప్రైమర్ చేస్తూ ఉంటుంటాము. సో నెయిల్ కూడా అలాగే డిహైడ్రేటెడ్. చాలా తొందరగా డ్రై అయిపోతుంది. ఓకే, ఇది డ్రై అయిన తర్వాత మనం అప్లై చేయాలి. ప్రైమర్ అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు నెయిల్ పాలిష్ అప్లై చేస్తున్నారా? దానికంటే ముందు బేస్ కోట్ వేస్తాం అన్నమాట. బేస్ కోట్, ఓ మై గాడ్, ఇన్ని ఉంటాయా? ఓకే, అంటే లాంగ్ లాస్ట్ ఉంటుంది. ఓకే, బేస్ కోట్ అంటే మినిమం ఎన్ని డేస్ ఉంటుంది ఇది? 3 వీక్స్ ఉంటుంది. 3 వీక్స్ ఉంటుంది. అది కూడా మన నెయిల్ గ్రో అవుతుంది కాబట్టి 800 రూపీస్ అని మీరు చెప్పారు కానండి. ఇప్పుడు ఇది ఒక లైక్ ఫేస్కి ఎటువంటి జాగ్రత్త అయితే తీసుకుంటామో మేకప్ చేసే ముందు అంత కేర్ తీసుకుంటున్నారు. సో చాలా ఎక్కువ కూడా ఛార్జ్ చేసినా తప్పలేదేమో అనిపిస్తుంది నాకు.
ఒక నెయిల్ ఆర్ట్ బిజినెస్ పెట్టుకొని కూడా ఆడపిల్లలు హ్యాపీగా మనీ ఎర్న్ చేయొచ్చు, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటూ ఉంటారో. ఇది ఇప్పుడు మనం క్యూర్ చేస్తున్నాం అనమాట. ఏమన్నా బేస్ కోట్ ఏం కాదు, 60 సెకండ్స్. ఈ మామూలు నెయిల్ పాలిష్ లాగా ఆరిపోదు అనమాట. ఈ ల్యాంప్ వల్ల మనకి అది డ్రై అవుతుంది. ఓకే, సో లాంగ్ లాస్ట్ వస్తుంది మనకి. అచ్చా ఓకే. ఇప్పుడు మీరు వేసింది ఏంటండి బేస్ కోట్? బేస్ కోట్ అంటే పర్పస్ ఏంటిదండి? అంటే ప్రొటెక్షన్ ఇస్తుంది మ్యామ్ నెయిల్కి. ఓకే, బేసిక్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే ఓకే. నెయిల్ అనేది ఏ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే బేస్ కోట్ అనేది అవసరం. ఎస్. ఓకే ఓకే. కలర్ చాయిస్ బ్లాక్ తీసుకున్నారా? యా ఓకే, నాకు ఓకే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నెయిల్ ఆర్ట్, అందుకే అలా చూస్తూ ఉన్నాను నేను కూడా. సెకండ్ కోట. ఓకే. నెయిల్ ఆర్ట్వి పర్ డేకి 1 నెయిల్ ఆర్ట్ వచ్చిన 1000 రూపీస్, 30 days. మామూలు ఎర్నింగ్స్ కాదండి. ఇప్పుడు ఒక మేకప్కి ఎంత ప్రియారిటీ ఇస్తున్నామో మన నెయిల్కి కూడా అంతే ప్రియారిటీ ఇస్తున్నారు ఇప్పుడు. అందులో నెయిల్ ప్రొటెక్షన్ కూడా చాలామంది చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చేసే దాంట్లో నెయిల్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు మీరు. సో ఖచ్చితంగా చాలామంది వీటిని ఎంకరేజ్ చేసే అవకాశం ఉంటుంది అండ్ వేయించుకోవడానికి కూడా రెడీగా ఉంటుంటారు. సెకండ్ టైం, యా ఓకే ఓకే. భలే హైలైట్ చేశారండి, చాలా బాగా అనిపిస్తుంది. 60 seconds ఉంచుతున్నాం కదా ఇందులో మనం. ఓకే, 60 seconds సరిపోతుందా ల్యాంప్ కింద? ఓకే. ఇప్పుడు మనం ఏమైనా డస్ట్ ఉన్నా క్లీన్ చేసుకోవడానికి మళ్ళీ జెల్ క్లెన్జర్ యూస్ చేస్తాం. యా ఇప్పుడు లాస్ట్ ఫినిష్ టాప్ కోట్ వేస్తాం. ఓకే. అప్పుడు మనకి ఇప్పుడు ఉన్న గ్లో కన్నా ఇంకొంచెం రెట్టింపు ఉంటుంది. ఓకే. అండ్ ఫినిషింగ్ అన్నమాట. ఓకే ఓకే. ఇది ఎందుకు ఇస్తున్నాం అంటే క్యూటికల్స్ హెల్తీగా ఉంటాయి, ప్రొటెక్షన్ కోసం. ఓకే ఓకే. ఇప్పుడు మనం అన్నీ ఓపెన్ చేసాం కాబట్టి హెల్తీగా ఉండడానికి యూస్ చేస్తాం. ఓకే. మై గాడ్, ఒక నెయిల్కి సంబంధించి ఉంటాయని ఇవాళ తెలిసింది. ఇలా ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే 5 days మాస్టర్ క్లాస్ ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిందే కదా. యా ఓకే. సో ఆడియన్స్కి ఏం చెప్తారండి రమేష్ మేకప్ అకాడమీ గురించి కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే? ఎలాగో May 8th నుంచి 3rd batch స్టార్ట్ అవబోతుంది విజయవాడలో కాబట్టి ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, అవకాశాలు ఏ విధంగా ఉంటాయి, ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఒకసారి మీ మాటలు. ఎందుకంటే మీ ఇంట్లోనే ఆల్రెడీ 2 మేకప్ ఆర్టిస్టులు బ్యూటిషియన్స్ ఉన్నారు కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్కి ఇంకెక్కువ అంటే తెలిసే అవకాశం ఉంటుంది. మీకు తెలిసినంతగా మేబీ నాకు కూడా దానిపైన అవగాహన ఉండదు కాబట్టి అడుగుతున్నాను, ఫ్యూచర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఫ్యూచర్లో ఎవ్రీవన్ లైక్స్ బ్యూటీ. సో మేకప్ ఆర్టిస్ట్కి ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి, బ్యూటిషియన్గా చాలా డిమాండ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ప్రతి ఈవెంట్కి మేకప్ ఆర్టిస్ట్ అవసరం. ఎస్, మీ రమేష్ మేకప్ అకాడమీలో ఆల్ కేటగిరీస్ కవర్ అవుతాయి. మేకప్, నెయిల్స్, హెయిర్ స్టైల్స్, శారీ డ్రేపింగ్ అండ్
నెయిల్ ఆర్ట్ అన్నీ కవర్ అవుతాయి. సో మనం ఇక్కడికి వచ్చినామంటే బేసిక్ నుంచి ఒక ప్రో అవ్వాలంటే ఇక్కడికి వచ్చి అన్నీ నేర్చుకొని వెళ్ళొచ్చు. ఓకే, అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఏ విధంగా అవకాశాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటారు? మీ అనుభవం ప్రకారం చూస్తే మీ ఇంట్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నారు కాబట్టి అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? మనకిప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అవును, మనం ఇన్స్టాగ్రామ్లో బాగా ప్రమోట్ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నామో అందరికీ తెలిసేలా పబ్లిక్ చేసుకోగలిగితే మంచి ఎర్నింగ్స్ అయితే ఉంటుంటాయి. మినిమం ఎంతవరకు సంపాదించవచ్చు? 1.5 నుంచి 2 వరకు సంపాదించవచ్చు. బాబా 1 మంత్కి 1.5 నుంచి 2 lakhs వరకు? ఎస్ మ్యామ్. ఓకే, మ్యాక్స్ చెప్తున్నారు మీరు. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా చాలా బాగుంది, గుడ్ జాబ్, నాకైతే బాగా నచ్చింది. సో ఆడియన్స్ ఎవరైనా సరే ఒకవేళ కేటగిరీస్ వైజ్గా కనుక లేదు మేము ఆల్రెడీ బ్యూటీషియన్ అయి ఉన్నాము, లేదు మాకు నెయిల్ ఆర్ట్ మాత్రమే కావాలి, శారీ డ్రేపింగ్ మాత్రమే కావాలి అనుకున్న ఇండివిజువల్గా కూడా ఇక్కడ కోర్సెస్ నేర్పించడం జరుగుతుంటుంది. రమేష్ మేకప్ అకాడమీ విజయవాడ 3rd బ్యాచ్ May 8th నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ క్లాసెస్ కనుక ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, అకాడమీకి సంబంధించిన వివరాలు ఎవరికైనా కావాలి అనుకున్నా కింద స్క్రోల్ కాంటాక్ట్ని కాంటాక్ట్ చేయండి. ప్రతి మహిళ కూడా అంటే చేతి వృత్తి ఏదైతే ఉంటుందో నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్, తాపత్రయం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్తో మాత్రం సంబంధం లేదు, ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కళ్ళు అంటే మాకు కోంబు పట్టుకోవడం రాదు, శారీ కట్టుకోవడం రాదు, ఇలా మాకు సాధ్యమవుతుంది అనే డౌట్స్ కూడా ఉంటుంటాయి. ఆ అపోహలన్నీ పక్కకు పెట్టి మీరు కనుక ఇక్కడికి వస్తే ఒక్కసారి కనుక మీరు వచ్చి విజిట్ చేస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది ఏ విధంగా మనం ఇక్కడ ప్రో అవ్వచ్చు అనేది. వీణా గారు కూడా అదే చెప్తూ ఉన్నారు, ఇక్కడ కనుక ఏ నాలెడ్జ్ లేకుండా వచ్చినా సరే మంచి ప్రో అయ్యి వెళ్ళొచ్చు అని. ఆల్ కేటగిరీస్ చూస్ చేసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్గా మాకు ఈ కేటగిరీ కావాలి అనుకున్న ఎక్స్క్లూజివ్గా మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. కింద కొడుతున్న కాంటాక్ట్ని కాంటాక్ట్ చేస్తే రమేష్ మేకప్ అకాడమీ మీకు పూర్తి వివరాలను అందిస్తున్నారు. మళ్ళీ మర్చిపోకుండా చెప్తున్నాను, May 8th నుంచి ఇక్కడ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. 33 days క్లాసెస్ ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ వినయా గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.